సుగ్రీవుని ధర్మనిరతి. సుగ్రీవుడు రామునితో, నీ అనుగ్రహము వలన కీర్తి సంపద రాజ్యమును పొందగలిగితిని, ప్రత్యుపకారము చేయనివాడు పురుషాధముడు అగును అని తెలిపెను. సుగ్రీవుడు సైన్యాధికారులైన వానరులను పిలిచి, వీరందరూ నీ సైన్యము ఇంకనూ సేనా సముదాయముతో వచ్చి రావణుని సంహరించి మైథిలిని తీసుకురాగలరు అనగా, రాముడు సుగ్రీవునితో, ఇంద్రుడు వర్షించనన్నా, సూర్యుడు చీకటిని పోగొట్టినన్నా, చంద్రుడు రాత్రిని శోభింపబై చేయుచున్నాడన్నను, నీ వంటి వారు మిత్రులకు సహాయము చేయునన్నను ఆశ్చర్యము లేదు. నీ సాయమును నేను శత్రువులను అందరినీ జయింపగలుగునని రాముడు పలికెను. ఇంతలో వృక్షవానర సేనా సముదాయముతో ఆ ప్రాంతమంతము నిండిపోయెను. శతబలి, సుశేషణ, కేసరి, గవాక్ష, ధూమ్ర పనసాదులు వచ్చి సుగ్రీవునికి ప్రణమిల్లిరి. రాముడు సుగ్రీవుని మైత్రిని ఎంత గౌరవించేననినా, సుగ్రీవుడు ఈ కార్యము యొక్క తత్వమును నేను ఎరుగుదును, అయినను నీకెట్లు యుక్తమగును అది ఆజ్ఞాపింపమన్న సుగ్రీవునితో రాముడు, నీవే ఇందులకు సమర్థుడువు, నీవే కార్యవిధానమును నిశ్చయించి ఆజ్ఞాపింపుము అనెను. సుగ్రీవుడు వినతుడని వానర సేనాపతితో సైన్యంతో సహా తూర్పు వైపు వేగంగా వెళ్ళవలసిందని అక్కడ ప్రదేశములను వివరించి చెప్పాను. తర్వాత అంగదుని నాయకునిగా దక్షిణ దిక్కున సీతను వెదకుటకు పంపాను. తర్వాత తారకు తండ్రి అయిన సుషేణుని చూచి సుగ్రీవుడు నమస్కరించి పశ్చిమ దిక్కుకు వైదేహి దర్శనార్థమై వెళ్ళమని కోరెను. అనంతరము సుగ్రీవుడు శతబలి అని వానర సేనాపతిని పిలిచి సైన్యంతో ఉత్తర దిక్కుగా వెళ్ళి జానకి మాతను అన్వేషింపమని తెలియజేశాను. ఇక్కడ సుగ్రీవుని ధర్మనిరతి తెలియజేయబడింది. మహానుభావుడైన ఈ రాముడు ముందుగా మనకెంతో ప్రియమును చేసి ఉన్నాడు. దానికి బదులుగా నేను ఉపకారము చేయగలిగినచో నా జీవితము సఫలమగును. పూర్వోపకారి కాకున్నను ఒకానొకడు సాయమును అర్థించినప్పుడు వాని కార్యమును ఎవడు చక్కగా నిర్వహించి ఉపకారం అనర్చునో వాని జన్మమే సఫలము. అట్లయినచో పూర్వోపకారి అయిన వానికి సహాయము తప్పక చేయవలెను. ఈ విధమైన సుగ్రీవుని ధర్మ ప్రవృత్తిని గౌరవించి తన పట్టాభిషేక సమయంలో భరతునికి వానరుల వసతి సౌకర్యములను ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించినప్పుడు సుగ్రీవుడు తన భవనమునందే వసతి కలిగి ఉండవలనని శ్రీరాముడు భరతునికి తెలియజేశాను. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.